ఇరాన్ అమెరికా చర్చలు విఫలమైన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ నౌకాదళాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. హర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ దళాలు అన్ని సముద్రయాన కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాయి. శత్రువులు ఎలాంటి తప్పు చేసినా ప్రమాదకర పరిణామాలు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. శత్రువు తప్పుడు అడుగు వేస్తే జలసంధిలోని ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకోవటం ఖాయమని కూడా హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మరోవైపు హర్ముజ్ జలసంధిని తెరుస్తామని వాగ్దానం చేసిన ఇరాన్ ఆ తర్వాత మాట తప్పిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తన ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని స్పష్టం చేశారు. అలాగే హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా, అక్కడి నుంచి నిష్క్రమించకుండా అమెరికా నౌకలు త్వరలోనే ఆపరేషన్ మొదలు పెడతాయంటూ పోస్టు చేశారు ట్రంప్. మరోవైపు ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధి పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉందని, తప్పుడు చర్యలు తీసుకుంటే మాత్రం హర్ముజ్ జలసంధి సుడిగుండాల్లో చిక్కుకుంటారంటూ అమెరికాను హెచ్చరించింది.